ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించిన మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మరికొద్ది సేపట్లో ఓబులవారిపల్లె పిఎస్ కు పోసానిని పోలీసులు తరలించబోతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. పోలీస్ స్టేషన్ దగ్గరకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఓబులవారి పోలీస్ స్టేషన్లో విచారణ తరువాత వైద్య పరీక్షల నిమిత్తం రైల్వే కోడూరు హాస్పిటల్కి తరలించడానికి రంగం సిద్ధం చేశారు. అక్కడి నుండి నేరుగా రైల్వే కోడూరు కోర్టుకు తీసుకెళ్తారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అటు పిఎస్ దగ్గరకు పోసారని ఏ టైంకి తీసుకొచ్చే అవకాశం ఉంది? అసలు అక్కడ లైవ్ అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లోనే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు పోసాని కృష్ణమురళిని తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా మొదటగా వచ్చిన సమాచారం మేరకు కడప పోలీస్ గెస్ట్ హౌస్ కు తీసుకొచ్చారు. కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ అక్కడ జరుగుతున్నాయన్న నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఓబులవారి పోలీస్ స్టేషన్ ముందు ఇప్పటికే దాదాపు 30 నుంచి 40 మంది పోలీసులతో ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ వద్దకు కొద్దిసేపటి క్రితమే వైసీపీ శ్రేణులు కూడా చేరుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు మీద, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో పోసాని కృష్ణమురళికి ఇటు మద్దతుగా కొంతమంది వైసీపీ శ్రేణులు అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే పెద్ద ఎత్తున భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాజంపేట మీదుగా, ఇటు కడప రాజంపేట మీదుగా ఇటు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కి పోసాని కృష్ణమురళిని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు మరికొద్ది నిమిషాల్లోనే, దాదాపు 15 నుంచి 20 నిమిషాల్లోనే ఓబులవారి పోలీస్ స్టేషన్ కి పోసాని కృష్ణమురళిని తీసుకురానున్నారు. ఇప్పటికే రోప్తో ప్రత్యేక భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే లోపలికి ఓన్లీ పోసాని కృష్ణమురళిని మాత్రమే అనుమతిస్తారు. ఆయనకు సంబంధించిన అడ్వకేట్లు కానీ ఇంకోరిని కూడా అనుమతించని ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే పోలీస్ అధికారులు తెలిపిన పరిస్థితి. ఇక్కడి నుంచి కొద్దిసేపు ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా, ఎందుకంటే ఎంక్వైరీ చేయాల్సిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా కొద్దిసేపు ఇక్కడ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో సంబంధించిన వివరాలకు సంబంధించిన కొంత విచారణ ఇక్కడ జరగాల్సి ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపించింది. లోపల కూడా, పోలీస్ స్టేషన్ లోపల కూడా ఇప్పటికే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించిన ఏర్పాటు కూడా పూర్తి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ విచారణ అనంతరం కూడా నేరుగా ఇక్కడి నుంచి రైల్వే కోడూరు ఆసుపత్రికి తీసుకెళ్లినారు. రైల్వే కోడూరు ఆసుపత్రిలో పూర్తిగా వైద్య చికిత్సలు చేసిన అనంతరం కూడా, వైద్య పరీక్షలు చేసిన అనంతరం కూడా రైల్వే కోడూరు కోర్టుకు మాత్రం పోసాని కృష్ణమురళిని తరలించనున్నారు. అయితే ప్రధానంగా ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్న నేపథ్యంలో మరికొన్ని సోషల్ మీడియా వేదికగా ఇటు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో పాటుగా మిగతా మాధ్యమాలలో పోసాని కృష్ణమురళి చేసిన సంచలన వీడియో ఎవిడెన్స్ కూడా ఇక్కడ పోలీసులు కీలక ఆధారాలుగా కూడా చూపనున్నారు. మరికొద్ది సేపట్లో పోసాని కృష్ణమురళి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఇక్కడి నుంచి నేరుగా ఇటు రైల్వే కోడూరు ఆసుపత్రికి, అక్కడ వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టు ముందుకి ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. కోర్టు ముందు ప్రవేశపెట్టిన అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గంటకు ఉత్కంఠ. నిన్న రాత్రి 9:30కు అక్కడ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నేరుగా కడప మీదుగా కూడా ఓబులవారి పోలీస్ స్టేషన్ కు తీసుకురానున్నారు. అయితే మధ్యలో కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది కూడా మనకు తెలియాల్సింది. ఎందుకంటే ఇప్పటికే 12 గంటలకు పైగా గడిచిన నేపథ్యంలో గంటకు ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే దీంతో పాటుగా పోలీసు ఉన్నతాధికారులు కూడా గతంలో నమోదైనటువంటి పోలీసుల కేసులు వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే ఏపీ సిఐడి పోలీసులు గతంలో కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇటు ఉద్దేశపూర్వకంగా ఇటు కీలక నాయకులు, ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక నేతలు, సీఎం చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా నారా లోకేష్ సంబంధించినటువంటి వ్యక్తులపైన ఉద్దేశపూర్వకంగా ప్రెస్ మీట్ల వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పోసాని కృష్ణమురళి పైన ఏపీ వ్యాప్తంగా ఏ జిల్లాల్లో ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు నమోదైన వివరాలను కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ వివరాల అనంతరం కూడా ఇటు కోర్టుకు తరలించిన అనంతరం కూడా ఈ కేసులకు సంబంధించిన విషయంలో కూడా ఏమైనా పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోసాని కృష్ణమురళి అడ్వకేట్ కూడా మేము ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తాం, దాంతో పాటుగా డిస్మిస్ అరెస్ట్ అనే పిటిషన్ కూడా దాఖలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో అసలు కోర్టుకు తరలించిన అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులను కూడా కొంత పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. పోసాని కృష్ణమురళి విచారణ కూడా కొద్దిసేపు జరిగే
అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరిని పోలీస్ స్టేషన్ ఆవరణ కూడా అనుమతించని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సర్తాజ్ అయితే మరికొద్ది క్షణాల్లో ఇటు పోసాని కృష్ణమురళిని అయితే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చిన అనంతరం కూడా విచారణ అనంతరం కూడా ఇటు కోర్టుకు తరలించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సర్తాజ్ అయితే సాగర్ నిన్న రాత్రి అసలు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ వాళ్ళ వైఫ్ ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు? ఎస్ సార్, ఖచ్చితంగా ఇప్పటికే పోసాని కృష్ణమురళి సతీమణి కుసుమలత దీనికి సంబంధించిన కొన్ని ఆరోపణలు కూడా చేసింది. తనకు అంటే తన భర్త పోసాని కృష్ణమురళి ఆరోగ్య దృష్ట్యా ఇటు ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆయన ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది, కొన్ని మెడిసిన్ తీసుకోవాల్సి ఉందని చెప్పి ఆమె నిన్న జరిగిన అరెస్టు నేపథ్యంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆమె పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అసలు ఒక సీనియర్ సిటిజన్గా ఉన్న వ్యక్తి ఇటు ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తిని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని చెప్పి ఆమె ఒక ఆరోపణలు అయితే చేస్తుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా పోలీసులు మేము లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేశాం, ఖచ్చితంగా నోటీసులను కూడా వారికి అందజేశాం, వారి నుంచి కూడా సంతకాలు తీసుకున్నాం చెప్పి పోలీసుల వర్షన్ అయితే చెప్తున్నారు. అయితే పోసాని కృష్ణమురళి విషయంలో నమోదైనటువంటి కేసుల వివరాలను కూడా వారికి వివరించిన పరిస్థితి. పోసాని కృష్ణమురళికి ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఎలాంటి మెడిసిన్ వాడుతున్నారు, డాక్టర్ సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్తో పాటుగా మెడిసిన్ వివరాలను కూడా పోలీసులు తీసుకున్నారు. ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటామని చెప్పి వారు చెప్పిన అనంతరమే అక్కడి నుంచి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 12 గంటలు గడిచిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి చేరుకున్నారు. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్న అనంతరం కూడా ఇక్కడ కూడా అంటే పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని ఫార్మాలిటీస్తో పాటుగా కొద్దిసేపు విచారణ కూడా చేస్తామని చెప్పి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన పరిస్థితి కనిపించింది. ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా ఒక గంట సేపు కూడా పోసాని కృష్ణమురళిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా కొన్ని కీలక ఆధారాలు సేకరించి ఇక్కడి నుంచి కోర్టుకు తరలించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సర్తాజ్ సాగర్ సార్ రండి సార్ మీకు ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం.